ఈ రాత్రి దేవుడు మనకి ఇవ్వనయ్యున్నటువంటి దేవుని యొక్క లేఖన వాక్యములను ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చే ఈ తరుణాన్ని దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాం. అందరూ కూడా యెషయా గ్రంథము, అందరూ బైబిల్ తెలిసి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాము. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి దురమార్గులకు నరునికి ఎందుకు భయపడదు. చాలు. రాయబడినటి లేఖన వాక్యంలో నుంచి మనము ధ్యానం చేయబోతున్నటి మాట ఓదార్పు అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. ఓదార్పు అనేది ఎప్పుడు మనకి వస్తుంది అంటే మన కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, మన పరిస్థితులు బాగోలేనప్పుడు, అనేకమైన పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోతున్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఒక మాట మనకి వినబడింది అనుకోండి. ఆ మాట మన పరిస్థితులను మంచిగా చేయడానికి మనకి ఉపశమనం ఇచ్చినట్లుగా మన మనసుకు ఇబ్బంది పరిస్థితి నుంచి విడిపించింది అనుకోండి. అప్పుడు మనము ఓదార్చబడిన వారిగా మనము ఉంటాము. అయితే మనుషుని యొక్క మాట కొంతవరకు మాత్రమే ఓదార్చబడగలరు. మనుషులు ఓదార్స్తారు కష్టం వచ్చినప్పుడు, కానీ వారు ఓదార్చబడలేరు. కానీ దేవుడు మాత్రమే, దేవుని వాక్యమే, దేవుని మాటే మనల్ని ఓదార్స్తూ ఉంది. ఓదార్చబడగలుగుతాము. గనుక దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో యేసు ప్రభువు వారు అనేక మందిని వారి వారి బాధల చేత, బలహీనతల చేత మరి ఉంటున్నప్పుడు దేవుడు వారిని ఆదుకుని ఆయన మాట చేత ఏం చేశాడంటే ఓదార్చడం జరిగింది. దేవుని మాట ఓదార్చడానికి ఎంతో శక్తినిస్తుంది. దేవుని మాట ఓదార్పు వచ్చేటట్టుగా మనల్ని చేస్తుంది. అందుకే ఎప్పుడు మనం కూడా మన పరిస్థితులు అయోమయంగా ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు మనం ఎక్కడెక్కడికో పరిగెట్టడం కాదు, కానీ దేవుని పాదాల దగ్గర, దేవుని వాక్యం దగ్గర మనం ఉన్నామనుకోండి, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఓదార్స్తుంది. మనం ఓదార్చబడగలిగిన వారిగా మనం ఉంటాం. దేవుని వాక్యము, దేవుని యొక్క మాట. అయితే ఇక్కడ యెషయా అనేటువంటి ఈ ప్రవక్త ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట.
ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నట్టు విషయం. పై వచనం మనం ఒకసారి చదివితే 11వ వచనంలో యెహోవా విమోచించిన వారు అదండి సియోనుకు తిరిగి వచ్చిన వారు ఎవరు? సియోనుకు వచ్చిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలీల ప్రజలు, యూదా ఇశ్రాయేలీల ప్రజలు. దేవుడు వారిని విమోచించినప్పుడు అంటే వాళ్ళని విడిపించినప్పుడు వారు పరాయి దేశంలో బందీలుగా ఉన్నప్పుడు, పరాయి దేశంలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు, పరాయి దేశంలో చాలా కష్టాలు పడుతున్నప్పుడు దేవుడు వాళ్ళని చూసి విడిపించినట్లుగా మనము ఈ వాక్యంలో మనకి కనబడుతుంది. అంటున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా విమోచించిన వారు. విమోచించింది ఎవరు అంటే దేవుడైన యెహోవా. విమోచించబడిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. వారిని గురించి మాట్లాడుతూ సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. అవును, వాళ్ళు ఆశూరీయుల చేతిలోను, బబులోను దేశస్థుల చేతుల్లోను, మాదీయ పారసీకుల చేతుల్లోను వాళ్ళు ఉండి 70 సంవత్సరాలు వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. దేవుడు వాళ్ళని విడిపించినప్పుడు వారు సియోనుకి వచ్చినప్పుడు, వారు సియోనులోనికి యెరూషలేమునకు వచ్చినప్పుడు నిత్య సంతోషము వారి యొక్క ఉన్నట్టు రాస్తూ ఉన్నాడు. వారి తలల మీద ఉన్నట్లు కనిపిస్తుంది. చదవండి అన్నమాట. నిత్య సంతోషం వారి తలల మీద నుండి వారి సంతోషానందము గలవారవుదురు. చాలు. వారు ఓదార్పును, దుఃఖమును, నిష్ఠూర్పును తొలగిపోను. తరచదు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును. చనిపోవు నరునికి నరమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు అని ప్రశ్నించడం జరుగుతుంది. దేవుని యొక్క ప్రవక్త యొక్క నోటి నుంచి వచ్చిన మాట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రాత్రి కాలంలో చాలా మంది యొక్క బెదిరింపులు మనము భయపడుతూ ఉంటాం. బెదిరించేటప్పుడు మనం భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటాడు, నిన్ను బెదిరించేవాడు, వెనక లాగేవాడు, నిన్ను జడిపించేవాడు ఎవడున్నాడో అతను ఎవరంటే నరమాత్రుడే, దేవుడు కాదు కదా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరికి భయపడాలి అంటే దేవునికి మాత్రం భయపడాలి అన్నట్లుగా ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీయులతో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో నీకు అనేక విధములైన ఎదిరింపులు ఎదుట ఉన్నప్పుడు, ఈ ఎదుట అనేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు నా పరిస్థితి ఏంటి అని కుంగిపోతూ ఉంటే, ఓదార్పు అనేది నీకు లేకపోతే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దని దేవుడు అభయం ఇస్తున్నాడు. కనుక
దేవుని వాక్యంలో అనేక సంగతులను మనం ధ్యానం చేసినప్పుడు ఓదార్పు లేని వారికి దేవుడు ఓదార్పును ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యములో ఒక యెతోరాలు ఉందండి. ఆమె పేరు ద్వారక. అయితే ఆమె కాయలాపడి చనిపోయినట్లుగా అపొస్తలుల కార్య గ్రంథంలో మనం చదువుతాం. ఆమె చేసుకునే పని ఏమిటంటే కుట్టి పని చేసుకునేదండి, బట్టలు కుట్టేదటండి. ఆమె క్రైస్తవ సంఘంలో ఆమె మంచి పేరు కలిగింది, సంఘంలో చక్కగా ఆత్మీయం కలిగింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆమె ఒక రోజున చనిపోయింది. సంఘస్థులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు ఆమెను బట్టి. ఎందుకు ఏడుస్తున్నారంటే ఆమెను బట్టి అంటే ఆమె సంఘంలో సత్క్రియలు చేసేది, మంచి కార్యములు చేసేది, మంచి మంచి ఉద్దేశకరమైన ఆలోచనలు సంఘానికి ఇచ్చేది, సంఘంతో పాటు కలిపి అనేక విధముల పనులను చేస్తూ ఉండేది. తను ముందుండేది, అందరినీ కూడా ముందు ఉండి చేయించేది వ్యక్తిగా ఉండేది అనమాట. ఆమె యేసుప్రభు నమ్ముకుని బాప్తీసు తీసుకుని యేసుప్రభుని వెంబడించి యేసు వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నటి రోజుల్లో ఆమె వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ఒక రోజున ఆమె చనిపోతే ఆమెని ఒక గదిలో పెట్టి సంఘస్థులందరూ కూడా గళ్ళు మరి ఏడుస్తూ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతున్నారు. వాళ్ళని ఓదార్చి వాళ్ళు ఎవరు లేరు. ఆమె దుఃఖాన్ని మరి సరిచేసే వాళ్ళు ఎవరు లేరు. కనుక ఆ సమయంలో దైవజనుడైన పేతురు గారు పక్క ఊర్లో సువార్తకు వెళ్ళాడు. పక్క ఊర్లో సువార్తకు వెళితే అక్కడికి కౌరపించారు ఆ పాస్టర్ గారికి, పేతురు గారికి. యేసుప్రభు వారి యొక్క శిష్యులో నుండి 12 మందిలో ఒక్కడైనది పేతురు గారికి. ఆ పేతురు గారు ఆ వార్త విన్న తర్వాత ఆ ప్రాంతం నుంచి ద్వారకా ఉన్న చోటికి వచ్చాడండి. వచ్చి అందరూ ఏడుస్తున్నారు, ద్వారకా చేసిన పనులన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు, ద్వారకా చేసినటువంటి అనేకమైన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ద్వారకా ఎంత మంచిదంటే అంత మంచిదని చెప్పుకుని సంఘస్థులు ఎంతగానో పేతురు దగ్గర కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారికి ఓదార్పు లేదు. అప్పుడు పేతురు గారు వాళ్ళందరినీ కూడా ఓదార్చినట్లుగా మనం చూస్తున్నాము. ఆ గదిలో పడుకోబెట్టినట్టు ఆ ద్వారకా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా అపొస్తలుల కార్యంలో మనకి ఉంటుంది. చేసిన వెంటనే దేవుని బిడ్డలారా, చనిపోయిన ఆమె లేచి కూర్చుంది. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. చనిపోయినది లేచి ఎప్పుడైతే లేచిందో సంఘస్థులందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ ద్వారకా లేచి కూర్చున్నగానే అందరికీ కూడా ఓదార్పు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ద్వారకా ఆ సంఘంలో ఎంతగానో దేవునితో గడిపింది, ఎంతో పరిచర్య సంఘానికి చేసింది. సేవకులైన అపొస్తలులు పేతురు, యోహాను, యాకోబులు, యూదా అనేటువంటి అనేక మంది భక్తులకు ఎంతగానో పరిచర్య చేసింది. ఆమెని ప్రేమించి దేవుడు
పేతురు ప్రార్థన చేయగానే ఆమె లేచినట్లుగా మనం చూస్తాం. అవును, మనము ఓదార్పు లేనప్పుడు ఓదార్పు కోసం ఇలాగా భక్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారు చేసిన కార్యాలను మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? చదవాలి. చదివి మనం ఏం చేయాలంటే దేవుడు నా పట్ల ఆయన ఉన్నాడు, నాకు ఓదార్పు కలిగిస్తాడు, ఏదో ఒక ద్వారాన్ని మనకు సహాయం చేస్తాడు, నాకు ఓదార్పు అనుగ్రహిస్తాడు అనేది మనము నమ్మాలి. కనుక ఇక్కడ ఏముంటున్నాడు అంటే ఈ వాక్యంలో ఏముంటున్నారా, నేనే అమ్మా నేను ఓదార్చువాడును, చనిపోవు నరునికి తురమాత్రుడు నరునికి ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు. కనుక నరునికి మనం భయపడకూడదు, కానీ జీవించిన యెహోవాకు మాత్రము కదా, జీవించిన యెహోవాకు మన కృష్ణబాబు గారు పాడతారు కదా, జీవించిన దేవుడు అన్నమాట, జీవించిన యెహోవా. అవును, ప్రాణమిచ్చిన యెహోవా, ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు ఉంటుండగా మనకి భయం ఏంటండి? కనుక దేవుని బిడ్డలారా, మనం దేవునికి భయపడాలి కానీ మనుషులకు భయపడకూడదు. దేవునికి మనము భయపడి వణికి దేవుని సన్నిధిలో వణకాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరికి భయపడుతున్నావు, ఎవరికి వణుకుతున్నావు? ఒక కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకసారి చూద్దాము. అందరూ బైబిల్ తీసి చూడండి. కీర్తన గ్రంథంలో ఉంటుంది. దయచేసి చూద్దాం. 4వ కీర్తన 20 4వ కీర్తన 4వ కీర్తన 3-4 వచనాలు ఒకసారి చదవండి. ఎవరికి భయపడాలి అని అంటే ఇక్కడ 4వ వచనంలో యెహోవాకు మొర్రపెట్టి యెహోవాకు పెట్టగా ఆయన ఆలకిస్తాడు. కనుక యెహోవాకు మనం భయపడాలి. ఎవరికి వణకాలి? యెహోవాకు వణకాలి. భయము నుండి వాళ్ళు దేవునికి భయపడతారు, పాపానికి దూరంగా ఉంటారు, వణుకుతారు, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉంటారు. కనుక ఈ వాక్యంలో చూస్తే నువ్వు ఓదార్పు పొందాలి అని అంటే ఇందాక మనం చెప్పినట్లుగా పేతురు వారందరికీ ఓదార్పుని ఇచ్చినట్టు మాటలు వాళ్ళకి తెలియజేసి తర్వాత ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయగానే
ఆమె చదువుదాం అన్నమాట. అపోస్తలుల కార్యంలో ఉంటుంది. అందరూ కూడా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 36 నుంచి ఒకసారి చదువుతారా? మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండదు సారని సర్వశుద్ధులు. కానీ మనము ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఓదార్పు నొందాలి అని అంటే దేవుని వాక్యంలో ఎక్కడెక్కడ ఏం రాయబడిందో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 119వ కీర్తనలో 52వ వచనంలో ఒక మాట రాస్తాడు దేవుడు. చదవండి మాట, చాలా ముఖ్యమైన మాట అది. అమ్మా ఆ మాట చదవండి. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని ఓదార్పు నొందితిని. దేవునికి స్తోత్రం. అవును, పూర్వకాలము నుండిన న్యాయ విధులు దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకుని ఏం చేయమంటున్నాడు? ఓదార్పు నొందాలి. ఇక్కడ మనం ఓదార్పు నొందాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాం? పూర్వంలో చేసిన కార్యాలు. తప్పిత ఏమైంది? చనిపోయింది. పేతురు గారు ఏం చేశాడు? ఆమెని ప్రార్థన ద్వారా లేపి బతికించాడు. అయితే పూర్వం నుండి నా కార్యాలు ఏమై ఉన్నాయో వాటిని ఏం చేసుకోవాలి? మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం ఏమవుతాం? ఓదార్చబడతాము. అప్పుడు నెమ్మది పొందుతాము. కనుక పూర్వం నుండినంటి అంటే బైబిల్లో ఎక్కడైతే రాయబడింది అంటే మనకి ఓదార్పు సంగతులు ఎక్కడైతే రాయబడాయో అక్కడ ఆ విషయాలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఒకసారి యథార్థ చదివండి ఒకసారి బాబుగా. లుద్దా ఎప్పే దగ్గర ఉండటం చేత పేతురు ఎక్కడ ఉన్నాడు? లుద్దాలో ఉన్నాడు. ద్వారక ఎక్కడ చనిపోయిందంటే ఎప్పేలో చచ్చిపోయింది. అందరు విశ్వాసం ఉంచడానికి ఓదార్పు కూడా పొందారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి కాలమందు మన జీవితంలో ఏమైనా మరి కష్టం కలిగినప్పుడు ఇందాక 119వ కీర్తన 52లో చెప్పినట్టుగా పూర్వకాలమందునంటి ధర్మ విధులు ఏవైతే ఉన్నాయో, న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ రాయబడిన వాటిని చదివి మనం ఏం చేయాలంటే ధ్యానం చేసుకుంటే అవన్నీ మన జీవితంలో ఓదార్పును ఇస్తాయి. కనుక ప్రియులరా, దేవుని వాక్యమును మనము ఏం చేయాలో తెలుసుంటే మనం చదువుతూ ఉంటే వింటూ ఉంటే అవి కొన్ని సమయాల్లో మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఓదార్పు లేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు, మన మధ్యన సమస్యలు పెరుగుతున్నప్పుడు
ఇలా ఒకటి కాదండి, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని కాదు, ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన చాలా ముఖ్యం. ప్రతి పురుషుడు కూడా ప్రార్థన చేయాలి. చూద్దాం దేవుని వాక్యంలో ప్రార్థన. స్త్రీలు ఒక్కళ్ళు ప్రార్థన చేస్తే సరిపోదు. ఎక్కువగా మందిరాల్లో ఎవరు ప్రార్థన చేస్తారు అంటే అనగా స్త్రీలే ఎక్కువ ప్రార్థన చేస్తారు. స్త్రీలు ఒక్కలే ప్రార్థన చేయాలా? పురుషులు చేయకూడదా? చేయాలి. కానీ వాళ్ళు ముందుకు రారే, ప్రార్థన నేర్చుకోరే. ఇంటికాడ ప్రార్థన చేస్తే వస్తుంది, చర్చలో ప్రార్థన చేస్తుంటే వస్తుంది, ఆయా కూటాల్లో ప్రార్థన చేస్తే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళలాగానే ఎంతో భక్తితో ప్రార్థన చేస్తారు. కనుక ఆడవాళ్ళే ప్రార్థన చేస్తారని లేదు సంఘంలో. అనగా యవనస్తులు ప్రార్థన చేయొచ్చు, పురుషులైన వారు కూడా ప్రార్థన చేయొచ్చు. అందుకే కొన్ని పరిస్థితులను దూరం చేసుకుని, కొన్ని పరిస్థితులను దూరం పెట్టి అనగా పురుషులైన వాళ్ళు ప్రార్థన చేయాలని దేవుడు అనేక పర్యాయాలు బోధిస్తూ జరుగుతుంది. వాక్యంలో ఒక మాట ఉంది, అందరూ కూడా చూద్దాం. పౌలు గారు రాసిన పత్రికలో నేను సరే చూద్దాం. ఒక మాట ఉంది పౌలు గారు రాసిన పత్రికలోని, పౌలు గారు రాసిన పత్రికలోని చదువుదాం. చక్కటి మాట పౌలు గారు చెప్తారు. తిమోతేయుకు రాసినటువంటి రెండవ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ఏంటండి, ప్రతి స్థలంలో ఎక్కడ, చర్చిలో, ఇంటికాడ, అక్కడ కూటాల్లో, మీటింగ్లో, సభల్లో, ఎక్కడైనా కావచ్చు, ప్రతి స్థలంలోనూ పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి, చూసారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేయాలి, పురుషులు ప్రార్థన చేయాలి. సంశయములను, అనేక రకాలైన పరిస్థితులను ఆలోచించుకుని ఉండటం కాదు, కానీ ఇదిగో దేవుని సన్నిధిలో అన్నమాట ప్రతి స్థలమందును ప్రార్థన చేయాలి. పలానా వ్యక్తి ప్రార్థన చేస్తాడు, పలానా బ్రదర్ ప్రార్థన చేస్తాడు అనగానే ఆ బ్రదర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. లేక మైక్ పట్టుకుని ప్రార్థన చేయమన్నప్పుడు మైక్ పట్టుకుని ప్రార్థన చేయాలి. ఇలాంటి వాళ్ళు సంఘంలో ప్రార్థన చేసే పురుషులు చాలా అవసరం, స్త్రీలు అవసరం. సంఘంలో ఎక్కువ చోట మనం చూసినప్పుడు స్త్రీలే ప్రార్థన చేస్తారు, కానీ పురుషులు ప్రార్థన చేయట్లేదు. గల కారణం ఏంటంటే పురుషులు వారు పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయడానికి ఇష్టపడతలేదు. పవిత్రమైన హృదయాన్ని దేవుని సన్నిధిని పెట్టుకుని ప్రార్థన చేయడానికి వారు ఇష్టపడతలేదు. వారి ప్రార్థన అలవాట్లను మానేసుకుంటున్నారు, ప్రార్థన అలవాట్లను చేసుకుంటలేదు. భర్తతో భార్య వెళ్తుంది, భార్యతో భర్త వెళ్తాడు, కానీ ప్రార్థన అయితే మాత్రం చేయడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కార్యాలు జరగాలంటే భర్త ప్రార్థన చేయాలి, భార్య ప్రార్థన చేయాలి. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళిద్దరిని చూసి పిల్లలు ఏం చేస్తారంటే
మోకరించి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ప్రార్థన ఏమవుతుందంటే దేవుని దగ్గర చేర్చి సంఘమును విస్తరిస్తుంది. దేవుని స్తోత్రం. సంఘము ఈ రోజున సంఘం విస్తరించాలంటే సంఘంలో పురుషుడైన వాడు ప్రార్థన చేయాలి, స్త్రీ అయిన వాడు ప్రార్థన చేయాలి. వీళ్ళిద్దరూ ప్రార్థన కుటుంబానికి కాపుదల, భార్యాభర్తలు కాపుదల, బిడ్డలు కాపుదల. వాళ్ళు అంతంత మాత్రాన్ని ఊరుకుంటారంటే సంఘం గురించి కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. దయచేసి నీకు ప్రార్థన ఉంటుందా? భర్తవైన నీవు, భార్యవైన నీవు, బిడ్డవైన నీవు, నీకు ప్రార్థన ఉంటుందా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రార్థన ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు భార్యగా, ప్రార్థన ఉంటేనే వాడుకుంటాడు బిడ్డగా, ప్రార్థన ఉంటేనే వాడుకుంటాడు భర్తగా. ప్రార్థన వల్లనే ఏమవుతుందంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు తప్ప, దేవుని బిడ్డలారా మనం వాడుకో అని మనం ఎంతగా మన ముందుకి వెళ్ళినా దేవుడు అనగా నిన్ను చూసి, ఈ ప్రార్థన చూసి ఆయన వాడుకుంటాడే తప్ప నీలో ప్రార్థన లేకుండా ఆయన వాడుకోలేడు. వాడబడటానికి ఉన్నావు కానీ వాడబడటానికి కావాల్సిన ప్రార్థన లేదు. కనుక ఏం చేయాలి అంటే పురుషులైన వారు సంశయములు, కోపములు, పరిస్థితులన్నింటినీ కూడా దూరం చేసుకుని పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థనలు చేయాలని కోరుతున్నాను అని పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో 119 కీర్తనలో 52వ వచనంలో పూర్వకాలమందు రాయబడిన సంగతులు మనం ఏం చేసుకోవాలి అంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడున్నాయి? అపోస్తలుల కార్యాల్లో చూసాం. అలాగే యేసు ప్రభు కాలంలో నాయీను అనేది ఒక ఊర్లో ఒక యదవరాలు ఉందని, భర్త లేడు ఆమెకు, ఒక్కడే కొడుకు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కడే కొడుకు. అయితే ఆ ఒక్క కొడుకు ఏమయ్యాడంటే చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ బిడ్డ కోసము ఏడుస్తూ ప్రారంభించింది. ఏడుపు మామూలు ఏడుపు కాదండి. ఆ ఊరంతా కూడా ఆ ఏడుపు చూసి భయపడిపోయినంత ఏడుపు. ఓదార్చడానికి కూడా ఎవరి వల్ల అవ్వలేదటండి. ఓదార్చడానికి ఎవరి వల్ల అవ్వలేదటండి. ఆమె బిడ్డను పట్టుకుని ఏడుస్తుంటే ఆ పాడి మీద వేసినట్టు ఆ బిడ్డను తీసుకుని వెళ్తుంటే తల్లి వెనకాల తలకు ఎరబూసుకుని నెత్తిని చేతులు పెట్టుకుని అనగా ఆమె తలగొట్టుకుంటూ ఆ శ్రమంట పరులెడుతూ ఉందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు ఓదార్పు ఎలాగొస్తుంది? భర్త లేని పరిస్థితి. కనీసం ఒక్కగానే ఒక బిడ్డ అంటండి. ఇంకో బిడ్డ ఉన్నాడా అనుకుంటా, ఇంకొక బిడ్డ కూడా లేడు. అమ్మా ఇంకో బిడ్డ ఉన్నాడు, ఇంకో కూతురు ఉంది, ఒక కొడుకు ఉన్నాడు, ఇంకొకళ్ళు ఉన్నారు కనుక నువ్వు ఏడవలసినంత అవసరత ఏముంది అని చెప్పేసి ఓదార్చడానికి కూడా ప్రజల్లో అవకాశం లేకపోయింది. దేవునికి స్తోత్రం చెప్తారా? ఓదార్చడానికి ఎవరికి కూడా అవకాశం లేకపోయింది. అలాంటి పరిస్థితులు ఈరోజు సంఘంలో నీకు కలవచ్చు, నీకు కలిగి ఉండవచ్చు. పరిస్థితులు నీకు అలాంటివన్నీ కూడా నీకు వచ్చి ఉండొచ్చు. అప్పుడు నువ్వేం చేయాలంటే 119 కీర్తన 52వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలో తెలుసుంటే జాగ్రత్తగా మనము ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం ఎక్కడ ఏమున్నాయో తీసి చదివి అప్పుడు తృప్తిపడి ప్రార్థన చేసి ప్రభువా నాకు ఇలాంటి ధైర్యం దయచేయమని అడగాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుని స్తోత్రం. ఏమన్నట్టు అది ప్రభు చెప్పండి. దుఃఖపడివారు ధన్యులా, సంతోషించేవారు ధన్యులా? అమ్మా చెప్పండి. దుఃఖపడివారు ధన్యులా, సంతోషపడేవారు ధన్యులా?
ఇప్పుడు నాయన అనేటి గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ దుఃఖపడుతుందా, సంతోషపడుతుందా? చూద్దాం ఆ వాక్యం. ఒక సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చదివేయండి. వెంటనే ఆయన ఊరిలోకి వెళుతుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళుచుండిరి. ఆయన ఆ ఊరి గమని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు మోసుకుని పోవచ్చు ఉండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె ఎదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో ఉండిరి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి ఎందుకున్నారు? ఆవిడ చాలా దుఃఖంలో ఉంది. ఏడవద్దని చెప్పేసి ఆవిడ ఓదార్చడానికి వచ్చినట్టు ఈ విషయం కనుక ఈ రాత్రి కాలంలో ఎంతమంది ఓదార్చినా కానీ దేవుని కన్నను ఓదార్పు కలిగినట్టు వారు, ఓదార్చగలిగినట్టు వారు ఎవరు లేరు. ఇందాక పేతురు చెప్పినట్లుగా దేవుని సేవకుడు మరి ప్రార్థన ద్వారా ఓదార్పు కలిగినట్లుగా ఎవరికి ఓదార్పు, ఎవరు ఓదార్చలేరు. ఇక్కడ అంటున్నాడు ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు మరి కరుణబడి కనికరిబడి ఏడవద్దని ఆమెతో చెప్పి, చూడండి ఇక్కడ అంటున్నాడు ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయించున్నవారు నిలిచిపోయిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే చనిపోయిన వాడు లేచి కూర్చుని ఉండి మాట్లాడసాగాను. అందరూ స్తోత్రం చెప్పండి. అతన్ని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప విషయం. అప్పుడంటే అందరూ ఏమనుకున్నారట? అందరూ కూడా భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి ఉన్నాడని దేవుని మహిమపరిచి ఆయన గూర్చి సమాచారం యూదా అందంతటా చుట్టుపక్కల ప్రదేశంలంతటా వ్యాపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె దుఃఖాన్ని దేవుడు చూసి, కానీ దుఃఖపడేవారు ధన్యులు ఓదార్చబడతారన్నట్లుగా ఆమె దుఃఖాన్ని చూసి ఆ దుఃఖము దేవుని దగ్గరికి వెళ్ళగానే దేవుడు విని తెలియని రీతిగా ఆయన ఏమయ్యాడంటే ఆ నాయనని ఊరికి రావడం జరిగింది. చనిపోయినట్టు ఆ తల్లిని ఆ బిడ్డని చూశాడు. చూసి ఆ బిడ్డని ఏం చేశాడంటే మరి అనగా ఆ పాడిని దింపమని చెప్పాడు. అక్కడ దింపిన తర్వాత ఆ యొక్క పాడి మీద నుండి చనిపోయిన ఆ బిడ్డని నువ్వు లేకు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ లెగ్గానే తల్లికి అప్పగించాడు. తల్లి ఏమండి అంతవరకు అంతమంది జనులు, అంతమంది ప్రజలు వచ్చి ఓదార్చినా కానీ ఓదార్పు నందనలో కలిగిందంటారా? లేదు. కానీ దేవుని యొక్క ఒక్క మాట ఏం జరిగిందంటే ఆమెను ఓదార్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ముందు నీ జీవితంలో ఓదార్పు పొందడానికి పూర్వకాలం ముందు ఉన్నది లేక ఆయా మరి సమయాల్లో యేసు ప్రభువు వారు చేసినటువంటి కార్యాలు దైవ గ్రంథంలో ఉన్నాయి కనుక నువ్వు ఓదార్పు లేని దానివైతే ఓదార్పు పొందడానికి ఆయా వాక్యములను ఆ పూర్వకాలంలో చేసిన అద్భుతాలను మనము ఎతకాలి. దేవుని వాక్యములు చెప్పినట్లుగా మరి దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడినట్లుగా పూర్వకాలం ముందు ఏమండి దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన ఆ మార్గంలో నిలబడి పురాతన మార్గాన్ని విచారించి తెలుసుకుండి ఆ మార్గంలో మీకు మేలు కలుగుతుందని చెప్పేసి
మరి ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ మార్గంలో ఎందుకు నిలవాలి అంటే నీకు మేలు కలుగుతుంది. చూడండి, అప్పుడు నువ్వు ఓదార్పు పొందుతావు. ఆ మార్గంలో దేవుని వాక్యం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. అవి నిన్ను సంధిస్తాయి, నిన్ను మారుస్తాయి, నీ దుఃఖాన్ని నీకు సంతోషాన్ని ఇస్తాయి, నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కనుక అలా ఉండి దేవుని మహిమపరచాలని తెలియజేస్తూ నీ ఓదార్పును దేవుని చేతులకు అప్పగించు. నీకు ఓర్పును, లేకపోతే నీ దుఃఖాన్ని, నీ కష్టాన్ని, నీ బాధను, పరిస్థితులు దేవుని చేతికి అప్పగించుకుని దేవుని పాదాల దగ్గర ఏడవాలని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు కదా, షిలోహులో అన్న దేవుని మందిరంలో ఏం చేసిందండి? ఏడటం ప్రారంభించింది. అది ఓదార్పును దేవుడు ఏం చేశాడో తెలుసా? అద్భుతమైనది కార్యము చేసి ఆమెకి బిడ్డనిచ్చి ఆమెని ఓదార్చాడు. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చి మంచి దైవజనుని ఆమె కడుపులోకి వేసి దేవుని ప్రవక్తగా వాడుకోవడానికి సమయాల్ని మరి ఆయన భూమి మీదకి రావడానికి దయచేశాడు. అన్నాను దేవుడు ఆ విధంగా దర్శించి ఆమెని ఓదార్చాడు. కనుక నీ జీవితంలో, కనుక నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే ఇదిగో నేను చెప్పిన యొక్క మాటలు ఆలకించి అలాగ చేసి దీవునికరంగా జీవించడానికి దేవుని వాక్యంలో నువ్వు నిలబడాలని తెలియజేస్తూ దేవుని మాటలు నీకును నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ప్రభువుని నడిపించును గాక. ఆమేన్.